హలో చిల్డ్రన్, మనకి ప్రెసెంట్ టాపిక్ ఏంటమ్మా? ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ లో మనం ఇంతవరకు కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే మనకి 2 ఆర్ మోర్ దాన్ 2 లేదా అంతకంటే ఎక్కువ మనకి భిన్నాలు ఇచ్చినప్పుడు ఏం చేసామా, వాటిని కంపేర్ చేసాం, పోల్చాము. సో ఎలా కంపేర్ చేసామమ్మా? మనకి గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్స్ అంటే అతి పెద్ద భిన్నాన్ని అతి చిన్న భిన్నాన్ని కనుక్కున్నాం. వాటిని అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆరోహణ అవరోహణ క్రమంలో రాసాము. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూమెంట్స్ అంటే ప్లస్ ఉంటే ఎడిషన్ చేసాం, మైనస్ ఉంటే ఏం చేసామమ్మా, సబ్ట్రాక్షన్ చేసాం. సో మీకు లాస్ట్ క్లాస్ లో హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇచ్చాను కదమ్మా. సో వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ ప్రాబ్లం ఎలా ఉందో చూడమ్మా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 4/3 ప్లస్ 2/5 ప్లస్ 1/6. 4/3 ప్లస్ 2/5 ప్లస్ 1/6 యొక్క విలువను కనుగొనండి. మనకి 3 ఫ్రాక్షన్స్ ఇచ్చారమ్మా. 3 ఫ్రాక్షన్స్ కూడా ఎలా ఉన్నాయి? అన్లైక్ ఫ్రాక్షన్స్, విజాతి భిన్నాలు ఇచ్చారు. వాటికి ప్లస్ తో ఇండికేట్ చేసినప్పుడు ఏం చేయాలమ్మా? ఎడిషన్ చేయాలి. సో చూడమ్మా, మనకు వచ్చే ఆన్సర్ ఎలా ఉందో చూడండి. 57/30. సో 57/30 అనే ఫ్రాక్షన్ మీకు ఇంకా సింప్లెస్ట్ ఫామ్ లో కూడా నోట్ చేసుకోవచ్చమ్మా. మనకి ప్రెసెంట్ క్లాస్ లో మనకి ఆ టాపిక్ అనేది నేర్చుకుందాం. సో ప్రెసెంట్ అయితే మీరు ఆన్సర్ 57/30 గా నోట్ చేసుకున్నామా. మనకి ఇచ్చిన ఫ్రాక్షన్ ని అంటే న్యూమరేటర్ డినామినేటర్ లో పైన లవంలో కింద హారంలో కామన్ వాల్యూస్ ఉంటే ఎలా క్యాన్సిల్ చేసుకుంటామో మనం ప్రెసెంట్ క్లాస్ లో అయితే నేర్చుకుందాం. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఎలా ఉందో చూడండమ్మా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 4/5 మైనస్ 2/15 ప్లస్ 3/20. 4/5 మైనస్ 2/15 ప్లస్ 3/20 యొక్క విలువను కనుగొనండి. సో చూడమ్మా, మనకి ఇచ్చిన 3 ఫ్రాక్షన్స్ కూడా అన్లైక్ ఫ్రాక్షన్స్, విజాతి భిన్నాలు ఇచ్చారు. సో మనకి మైనస్ ప్లస్ రెండు కూడా మిక్స్ అయ్యేటట్లు అంటే మనకి మైనస్ చేయాలి, ప్లస్ చేయాలి. సో మనకి ఇచ్చిన ఫ్రాక్షన్స్ ని ఫస్ట్ ఏం చేస్తారమ్మా, విజాతి భిన్నాలు ఇచ్చినప్పుడు సజాతి భిన్నాలుగా మార్చుకొని వాటికి మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి, ప్లస్ ఉంటే ఏం చేస్తామో ఎడిషన్, కూడిక చేస్తే సరిపోతుంది. సో మనకు వచ్చే ఆన్సర్ ఎలా ఉంటుందమ్మా? సెకండ్ ప్రాబ్లం ఆన్సర్ ఏంటమ్మా? 49/60. మీరు హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఆన్సర్స్ ఒకసారి అయితే చెక్ చేసుకోండమ్మా. మనకి ప్రెసెంట్ క్లాస్ అయితే కంటిన్యూ చేసుకుందాం. మనకి ఇంతవరకు ఏం చేసామమ్మా, మనకి ఇచ్చినటువంటి 2 ఫ్రాక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, 7/4 5/9 ఒక 2 ఫ్రాక్షన్స్ తీసుకున్నాం అనుకోండి. వీటి మధ్య ప్లస్ గుర్తుంటే ఏం చేసాం? ఎడిషన్ చేసాం. మైనస్ గుర్తుంటే ఏం చేసామమ్మా? సబ్ట్రాక్షన్ చేసాం. మనకి ప్రెసెంట్ క్లాస్ లో అయితే మనకి మల్టిప్లికేషన్ మీన్స్ ఏంటమ్మా, ఇంటూ గుర్తున్నప్పుడు మనకి 2 ఫ్రాక్షన్స్ ని ఎలా సాల్వ్ చేస్తాం? చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చమ్మా. మీరు ఇంతవరకు ఎడిషన్ సబ్ట్రాక్షన్ కన్నా కానీ చాలా సింపుల్ గా ఉండేది. మీకు టేబుల్స్ ప్రాక్టీస్ ఉంటే సరిపోతుందమ్మా. చూడగానే కూడా ఆన్సర్ ని ఓరల్ గానే మీరు చెప్పగలుగుతారు. సో ఎలా పాసిబుల్ అవుతుంది మేడం అంటే చాలా సింపుల్ అమ్మా. మీకు 2 ఫ్రాక్షన్స్ 7/4 5/9 అనేటువంటి 2 ఫ్రాక్షన్స్ అయితే నేను తీసుకున్నానమ్మా. మీరు ఎనీ 2 ఫ్రాక్షన్స్ తీసుకోండి. సో మనకి మధ్యలో ఏ గుర్తుందమ్మా? మల్టిప్లికేషన్, గుణకారం గుర్తుంది. సో ఏం చేయమ్మా, జస్ట్ మీకు చాలా సింపుల్ గా 2 ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ అంటే మీకు న్యూమరేటర్ లో వాల్యూస్ ని మనకి 7 × 5 న్యూమరేటర్ వాల్యూస్ ని యాజ్ ఇట్ ఈస్ గా మల్టిప్లై చేయండి అమ్మా. నెక్స్ట్ డినామినేటర్ వాల్యూస్ ని కూడా యాజ్ ఇట్ ఈస్ గా మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ అమ్మా. మల్టిప్లికేషన్ అంటే ఏం చేస్తారు? మనం ఇంటూ చేస్తాం కదా, గుణకారం. 7 × 5 అంటే ఎంతమ్మా? 7 5 ఎంతమ్మా? 35 బై నెక్స్ట్ డినామినేటర్ వాల్యూ చూడమ్మా, 4 × 9 4 9 ఎంతమ్మా? 36. చాలా సింపుల్ అమ్మా. మనకి 2 ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ అంటే ఏం చేస్తున్నాం? న్యూమరేటర్ వాల్యూస్ ని 7 × 5 యాజ్ ఇట్ ఈస్ గా మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూ ఎంతమ్మా? 35. 7 5 35 యాజ్ ఇట్ ఈస్ గా న్యూమరేటర్ లో పైన లవంలో నోట్ చేసుకున్నాం. బై సింబల్ యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకొని కింద ఉన్నటువంటి డినామినేటర్ వాల్యూస్ ఏంటమ్మా? 4 × 9 4 9 ఎంతమ్మా? 36. 36 యాజ్ ఇట్ ఈస్ గా డినామినేటర్ లో నోట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ గా ఉన్నాయి కదా. సో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ప్రాక్టీస్ చేసుకుందాం చూడండి అమ్మా. సో మనకి ప్రాబ్లం ఎలా ఉందో చూడండి. 9/4 × 3/8. సో 2 ఫ్రాక్షన్స్ ఇచ్చారమ్మా, మధ్యలో ఇంటూ సింబల్ ఉంది. సో మల్టిప్లికేషన్, గుణకారం గుర్తుంది కాబట్టి ఏం చేస్తామా, చాలా సింపుల్ గా మీరు పైన ఉన్నటువంటి వాల్యూస్ ఏంటమ్మా, న్యూమరేటర్ లో ఉన్న వాల్యూస్ 9 × 3 లవంలో ఉన్న వాల్యూస్ ని యాజ్ ఇట్ ఈస్ గా మల్టిప్లై చేసుకొని వచ్చిన ఆన్సర్ ఏం చేస్తారమ్మా? లవంలోనే నోట్ చేసుకుంటే సరిపోతుంది. న్యూమరేటర్స్ ని మల్టిప్లై చేస్తున్నాం. 9 × 3 ఎంతమ్మా? 9 3 ఎంతమ్మా? 27. 27 ఏం చేసాం? న్యూమరేటర్ లోనే నోట్ చేసుకున్నాం. మనం లవాల్ని మల్టిప్లై చేసాం కాబట్టి వచ్చిన వాల్యూని కూడా లవంలో నోట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బై సింబల్ యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటాం. డినామినేటర్ వాల్యూస్ ఏంటమ్మా? 4 × 8 4 8 ఎంతమ్మా? 32. సో 32 ఎక్కడ నోట్ చేసుకుంటామా? కింద ఉన్నటువంటి డినామినేటర్ వాల్యూ హారంలో
మనం హారాల్ని మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి వచ్చిన విలువను కూడా హారంలో నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకు వచ్చిన ఆన్సర్ ఎంతమ్మా 27/32. చాలా సింపుల్ గా ఉంది కదా. జస్ట్ మీరు మల్టిప్లికేషన్ టేబుల్స్ ప్రాక్టీస్ ఉంటే ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. సో నెక్స్ట్ ప్రాబ్లం ఎలా ఉందో చూడమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నాకంటే ముందు మీరే ఆన్సర్ చెప్తున్నారు కదా. ఎంతమంది ఆన్సర్ టైప్ చేశారమ్మా? చాలా సింపుల్. జస్ట్ నెక్స్ట్ వాల్యూ ఎలా ఉందో చూడమ్మా. ప్రాబ్లం 12/11 ఇంటూ 5/7. మనకి ఇచ్చిన 2 ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ సింబల్ తో ఉంది కాబట్టి ఏం చేస్తామమ్మా, న్యూమరేటర్ వాల్యూస్ ఏంటమ్మా, ఫస్ట్ ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ వాల్యూ 12, సెకండ్ ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ వాల్యూ 5. 12 ఇంటూ 5, 12 5 ఎంతమ్మా? ఎస్, మనకు వచ్చే వాల్యూని ఎక్కడ నోట్ చేసుకుంటాం? న్యూమరేటర్ లోనే నోట్ చేసుకుంటాం. ఎంతమ్మా? 12 5 60 బై డినామినేటర్ వాల్యూస్ ఏంటమ్మా 11 ఇంటూ 7. సో 11 7 ఎంతమ్మా? 11 7 77. 77 ని డినామినేటర్ లో నోట్ చేసుకుంటే సరిపోతుంది. లవాల్ని మల్టిప్లై చేసినప్పుడు వచ్చిన వాల్యూని లవంలో నోట్ చేసుకుంటాం. హారాల్ని మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూని ఏం చేస్తామా, హారంలో నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఆన్సర్ ఎంతమ్మా 60/77. చాలా సింపుల్ గా ఉన్నాయి కదా. ఒకసారి వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి అమ్మా. ఓకేమ్మా, నీట్ గా నోట్ చేసుకోవడం కంప్లీట్ అయితే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ చేసుకుందాం. చూడండి, మనం 2 ఫ్రాక్షన్స్ ఏం చేస్తున్నామా, సింప్లిఫై చేస్తున్నాం, సూక్ష్మీకరిస్తున్నాం. అంటే 2 ఫ్రాక్షన్స్ మనకి ఉన్నాయమ్మా మల్టిప్లికేషన్ సింబల్ తో ఉన్నాయి, గుణకారం చేస్తున్నాం. సో ఎలా ఐడెంటిఫై చేస్తున్నామా, జస్ట్ మనం 13/4 ఇంటూ 5/6 2 ఫ్రాక్షన్స్ ఇచ్చారు, వాటికి మల్టిప్లికేషన్ సింబల్ ఇండికేట్ చేసినప్పుడు గుణకారం చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాం, న్యూమరేటర్ వాల్యూస్ ని 13, న్యూమరేటర్ లో వాల్యూస్ ఏంటమ్మా 13 ఇంటూ 5 చేస్తాం. 13 5 ఎంతమ్మా, 13 5 65. మనకు వచ్చే వాల్యూని కూడా ఏం చేస్తామమ్మా, న్యూమరేటర్ వాల్యూ, న్యూమరేటర్ మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూ న్యూమరేటర్ లోనే నోట్ చేసుకుంటాం. లవాల్ని మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూని ఏం చేస్తున్నామా, లవంలో నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనకి హారంలో ఉన్నటువంటి వాల్యూస్ ఏంటమ్మా, డినామినేటర్ వాల్యూస్ 4 ఇంటూ 6. 4 6 ఎంతమ్మా 24. వచ్చే వాల్యూని ఏం చేస్తాం, మనం డినామినేటర్ హారంలోనే నోట్ చేసుకుంటాం. సో మనకి ఆన్సర్ ఎంతమ్మా 65/24. చాలా సింపుల్ గా ఉన్నాయి కదా. జస్ట్ నాకంటే ముందు మీరే ఆన్సర్స్ టైప్ చేస్తున్నారు కదా. సో నెక్స్ట్ ప్రాబ్లం ఎలా ఉందో చూడమ్మా. మనకి 25/8 ఇంటూ 1/7. సో ఏం చేస్తామమ్మా, జస్ట్ మీరందరూ ఆన్సర్ టైప్ చేయడం కంప్లీట్ అయిందా? ఎస్, ఆన్సర్ కంప్లీట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండమ్మా. 25 ఇంటూ 1, న్యూమరేటర్ వాల్యూస్ ఏంటమ్మా 25 ఇంటూ 1. 25 1 ఎంతమ్మా 25 బై డినామినేటర్ వాల్యూస్ ఏంటమ్మా 8 ఇంటూ 7. 8 7 ఎంతమ్మా 56. మనకి ఇప్పుడైనా సరే పైన ఉన్నటువంటి లవాల విలువని మనం మల్టిప్లై చేసినప్పుడు, గుణకారం చేసినప్పుడు వచ్చిన వాల్యూని కూడా లవంలోనే నోట్ చేసుకుంటామా. మన కింద ఉన్నటువంటి డినామినేటర్ వాల్యూస్ హారాల విలువని మల్టిప్లై చేస్తే, గుణకారం చేస్తే వచ్చిన విలువని ఏం చేస్తాం, హారంలో నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకు వచ్చిన ఆన్సర్ ఎంతమ్మా 25/56. చాలా సింపుల్ గా ఐడెంటిఫై చేయొచ్చమ్మా. వీడియో పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండమ్మా. ఓకేమ్మా, నీట్ గా నోట్ చేసుకోవడం కంప్లీట్ అయితే నెక్స్ట్ కంటిన్యూ చేసుకుందాం. మీకు హోంవర్క్ ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ ప్రాబ్లం లో చెప్పానమ్మా, మనకి ఇచ్చినటువంటి అంటే మనకు ఇచ్చిన ఫ్రాక్షన్స్ ని మనం సాల్వ్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ ఉంది కదా. సో ఆన్సర్ ని ఇంకా సింప్లెస్ట్ ఫామ్ లో నోట్ చేసుకోవచ్చు. అంటే మనకి పైన ఉన్న లవంలో కింద ఉన్న హారంలో ఉన్నటువంటి వాల్యూస్ ని క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు అన్నాం. సో ఆ ప్రాబ్లమ్స్ అనేది ఎలా ఉంటాయో చూడమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, నేను ఒక ఫ్రాక్షన్ 12/14 అనే ఫ్రాక్షన్ తీసుకున్నానమ్మా. 12/14 అనే ఫ్రాక్షన్ మనకి చూడగానే కూడా మనకి న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ అంటే మనకి 12 14 అనే నెంబర్స్ మనకి ఏ టేబుల్లో వస్తాయో మనం కామన్ గా ఐడెంటిఫై చేస్తే మనం ఈజీగా న్యూమరేటర్ డినామినేటర్ లో పైన ఉన్న లవంలో కింద ఉన్న హారంలో ఉన్నటువంటి మనకు కామన్ గా ఉన్నటువంటి వాల్యూస్ ని క్యాన్సిల్ చేసుకుంటామమ్మా. సో ఎలా క్యాన్సిల్ చేసుకుంటామో చూడండి. మనకి 12 14 అనే నెంబర్స్ మనకి ఈవెన్ నెంబర్స్ కాబట్టి 2 టేబుల్లో కామన్ గా ఉంటాయి. సో నేను 2 తో క్యాన్సిల్ చేస్తున్నాను చూడమ్మా. మనకి 2 టేబుల్లో 12 అనేది ఎక్కడ వస్తుందమ్మా 2 6 ఎంతమ్మా 12. నెక్స్ట్ 2 టేబుల్లో 14 ఎక్కడ వస్తుందమ్మా 2 7 ఎంతమ్మా 14. సో రిమైనింగ్ వాల్యూస్, రిమైనింగ్ న్యూమరేటర్ లో ఉన్న వాల్యూ ఏంటమ్మా పైన లవంలో విలువ అనేది 6 బై మనకి కింద ఉన్న హారంలో వాల్యూ ఏంటమ్మా 7. సో మనకి ఆన్సర్ ఎంతమ్మా 6/7. ఇలా మనకి ఒక ఫ్రాక్షన్ ఇచ్చారు, అందులో న్యూమరేటర్ డినామినేటర్ పైన లవంలో కింద ఉన్న హారంలో కామన్ వాల్యూస్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసుకుంటామా. అవి ఏ టేబుల్లో వస్తాయో మీరు ఐడెంటిఫై చేయగలిగితే ఈజీగా క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఈ టైప్ లో ఉండేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాను చూడండి అమ్మా. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చూడండి అమ్మా. మనకి ఫస్ట్ ప్రాబ్లం ఎలా ఉందో చూడండి.
15/18. సో చూడమ్మా మనకి చూడగానే కూడా 15, 18 అనే నెంబర్స్ మనకి ఏ టేబుల్లో వస్తాయమ్మా 3 టేబుల్లో వస్తాయి. సో ఏం చేస్తాం 3తో క్యాన్సిల్ చేస్తాం. మనకి 3 టేబుల్లో 15 ఎక్కడ వస్తుందమ్మా 3 5s ఎంతమ్మా 15. నెక్స్ట్ 3 టేబుల్లో 18 ఎక్కడ వస్తుందమ్మా 3 6s ఎంతమ్మా 18. సో దాని రిమైనింగ్ వాల్యూస్ ఏంటమ్మా న్యూమరేటర్ వాల్యూ పైన ఉన్న లవం విలువ ఎలా ఉందమ్మా 5 బై కింద ఉన్నటువంటి హారం విలువ ఏంటమ్మా 6. డినామినేటర్ వాల్యూ న్యూమరేటర్ వాల్యూ 5, డినామినేటర్ వాల్యూ ఎంతమ్మా 6. 5/6 అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ప్రాబ్లం ఎలా ఉందో చూడమ్మా 24/28. సో 24/28 చూడగానే కూడా మనకి ఈ నెంబర్స్ మనకి 2 టేబుల్లో ఉంటాయి. నెక్స్ట్ మనకి 4 టేబుల్లో కూడా ఉంటాయి. సో మనకి ఇలా ఉన్నప్పుడు మీరేం చేస్తారమ్మా మీకు వీలైతే 2 టేబుల్లో 2 టైమ్స్ క్యాన్సిల్ చేసుకున్నా ఏం లేదు మీకు టేబుల్స్ ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్ గా 4 టేబుల్లోనే క్యాన్సిల్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ గా 4 టేబుల్ ఎప్పుడైనా సరే మనం మాక్సిమం టేబుల్లో క్యాన్సిల్ చేసుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుందమ్మా. నేనైతే 4 టేబుల్లో క్యాన్సిల్ చేస్తున్నాను చూడండి. 4 టేబుల్లో 24 అనేది ఎక్కడ వస్తుందమ్మా మనకి 4 6 ఎంతమ్మా 24. నెక్స్ట్ 4 టేబుల్లో 28 అనేది ఎక్కడ వస్తుందమ్మా 4 7s ఎంతమ్మా 28. నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూస్ ఏంటమ్మా న్యూమరేటర్ వాల్యూస్ పైన ఉన్నటువంటి లవం విలువ 6 బై కింద ఉన్న హారం విలువ ఎంతమ్మా 7 డినామినేటర్ వాల్యూ. సో 6/7 అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఉన్న వాల్యూస్ ఎలా ఉన్నాయి చూడమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం ఎలా ఉంది 14/21. సో చూడగానే కూడా మనకి ఈ 2 నెంబర్స్ ఏ టేబుల్లో వస్తాయమ్మా ఎస్ మీరు అన్నది కరెక్ట్. ఏ టేబుల్లో వస్తాయమ్మా 7 టేబుల్లో వస్తాయి. సో ఏం చేస్తామమ్మా 7 తోని మనం న్యూమరేటర్ డినామినేటర్స్ ని క్యాన్సిల్ చేస్తున్నాం. సో 7 టేబుల్లో 14 ఎక్కడ వస్తుందమ్మా 7 2s 14. నెక్స్ట్ 7 టేబుల్లో 21 ఎక్కడ వస్తుందమ్మా 7 3s 21. సో రిమైనింగ్ వాల్యూస్ ఏంటమ్మా మనకి పైన ఉన్నటువంటి లవం విలువ 2 బై కింద ఉన్న హారం విలువ ఎంతమ్మా 3. న్యూమరేటర్ వాల్యూ 2, డినామినేటర్ వాల్యూ ఎంతమ్మా 3. సో 2/3 అనేది ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్ గా ఉన్నాయి కదమ్మా. నాకంటే ముందు మీరే ఆన్సర్ పెడుతున్నారు కదా. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండమ్మా. ఓకేమ్మా నీట్ గా నోట్ చేసుకోవడం కంప్లీట్ అయితే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ చేసుకుందాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా 35/20 ఇంటూ 3/2. 2 ఫ్రాక్షన్స్ ఇచ్చారమ్మా మనం సింప్లిఫై చేయాలి సూక్ష్మీకరించాలి. సో ఇటువంటిప్పుడు మనం ఏం చేస్తాం 2 ఫ్రాక్షన్స్ కి మల్టిప్లికేషన్ సింబల్ తో ఇండికేట్ చేసినప్పుడు ఏం చేస్తామమ్మా మీరు ఫస్ట్ ఫ్రాక్షన్ చెక్ చేసుకున్నామా మనకి 35/20. సో 35/20 చూడగానే కూడా మనకి కామన్ వాల్యూస్ అనేది విజిబుల్ గా ఉన్నాయి కదమ్మా. సో 35 20 అనే నెంబర్స్ మనకి ఏ టేబుల్లో వస్తాయేమో కామన్ గా 5 టేబుల్లో వస్తాయి. సో మనం ఫస్ట్ ఫ్రాక్షన్ అయితే 5 తో క్యాన్సిల్ చేస్తున్నాం చూడమ్మా. మనకి 5 టేబుల్లో 35 ఎక్కడ వస్తుందమ్మా 5 7s ఎంతమ్మా 35. నెక్స్ట్ డినామినేటర్ లో వాల్యూ ఏంటమ్మా 20. కింద ఉన్న హారం విలువ ఎంతమ్మా 20 అనేది 5 టేబుల్లో ఎక్కడ వస్తుందమ్మా 5 4s ఎంతమ్మా 20. సో మనకి న్యూమరేటర్ వాల్యూ 7, డినామినేటర్ వాల్యూ ఎంతమ్మా 4 ఉంది. సో నెక్స్ట్ ఫ్రాక్షన్ చూడమ్మా. నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్ ఏంటమ్మా 3/2. సో 3/2 అనేది మనకి న్యూమరేటర్ వాల్యూ 3, డినామినేటర్ వాల్యూ 2 అనేది మనకి ఏ నెంబర్ లోనే క్యాన్సిల్ అవుతాయమ్మా మనకి కామన్ వాల్యూస్ ఏమీ లేవు న్యూమరేటర్ డినామినేటర్ లో. సో ఏం క్యాన్సిల్ కావు. సో ఏం చేస్తామమ్మా ఇప్పుడు మరి ఏం చేస్తాం మనకి రిమైనింగ్ ఉన్నటువంటి మనకి వాల్యూస్ ని మల్టిప్లై చేస్తాం. మనకి మల్టిప్లికేషన్ సింబల్ ఉంది కదమ్మా. సో మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి నేనైతే ఇంకొక స్టెప్ నోట్ చేస్తున్నాను చూడమ్మా. జస్ట్ మనకి ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ డినామినేటర్ వాల్యూస్ ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తున్నానమ్మా. ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ వాల్యూ ఏంటి 7. మనకి లవం విలువ ఎంతమ్మా 7 బై హారం విలువ ఎంతమ్మా డినామినేటర్ వాల్యూ అనేది 4. 7/4 ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తాను. నెక్స్ట్ మల్టిప్లికేషన్ సింబల్ యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసి నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్ లో కామన్ వాల్యూస్ ఏవీ లేవు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేస్తాను 3/2 ని. సో ఇప్పుడు చూడండమ్మా చూడగానే కూడా మీకు అందరికి ఆన్సర్ నోట్ మీరు అందరూ కూడా చూడగానే ఆన్సర్ టైప్ చేసేసారా ఎస్. ఎలా పాసిబుల్ అవుతుందమ్మా చాలా సింపుల్ కదా మేడం. మనం 7/4 ఇంటూ 3/2 అంటే న్యూమరేటర్ వాల్యూస్ ని అంటే పైన ఉన్న లవాల విలువని యాజ్ ఇట్ ఈస్ గా మల్టిప్లై చేసుకుంటాం. 7 ఇంటూ 3 7 3s ఎంతమ్మా 21 బై మనకి డినామినేటర్ వాల్యూస్ కింద ఉన్న హారాల విలువ ఏంటమ్మా 4 ఇంటూ 2 4 2s ఎంతమ్మా 8. సో ఆన్సర్ ఏంటమ్మా 21/8 అనేది ఏమవుతుందమ్మా మనకి ఇచ్చిన 2 ఫ్రాక్షన్స్ సింప్లిఫై చేస్తే అంటే సూక్ష్మీకరిస్తే మనకు వచ్చే విలువ ఎంతమ్మా 21/8 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండమ్మా. ఓకేమ్మా నీట్ గా నోట్ చేసుకోవడం కంప్లీట్ అయితే నెక్స్ట్ ప్రాబ్లం కంటిన్యూ చేసుకుందాం.
16/14 ఇంటూ 15/25. 2 ఫ్రాక్షన్స్ ఇచ్చారమ్మా, మనం సింప్లిఫై చేయాలి, సూక్ష్మీకరించాలి. సో ఎలా సాల్వ్ చేస్తామమ్మా? చాలా సింపుల్. ఏం చేస్తామమ్మా? ఫస్ట్ ఫ్రాక్షన్ మనం అబ్జర్వ్ చేస్తాం. 16/14 చూడగానే కూడా మనకి న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి సో క్యాన్సిల్ చేసుకుంటాం. సో ఎలా క్యాన్సిల్ చేస్తామమ్మా? 16, 14 అనే నెంబర్స్ మనకి 2 టేబుల్లో వస్తాయి కాబట్టి సో నేను 2 తో క్యాన్సిల్ చేస్తున్నానమ్మా. 2 టేబుల్లో 16 ఎక్కడ వస్తుందమ్మా? 2 8s ఎంతమ్మా? 16. నెక్స్ట్ 2 టేబుల్లో 14 ఎక్కడ వస్తుందమ్మా? 2 7s ఎంతమ్మా? 14. నెక్స్ట్ మనకి నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్ ని చెక్ చేసుకుంటాం. సెకండ్ ఫ్రాక్షన్ ఎలా ఉందమ్మా? 15/25. సో 15/25 లో మనకి కామన్ వాల్యూస్ చూడగానే కూడా 5 తో క్యాన్సిల్ అవుతాయి కదమ్మా. సో 5 తో డివిజన్ చేస్తున్నాను, 5 తో క్యాన్సిల్ చేస్తున్నాను చూడమ్మా. 5 టేబుల్లో 15 అనేది ఎక్కడ వస్తుందమ్మా? 5 3s. 5 టేబుల్లో 15 ఎక్కడ వస్తుందమ్మా? 5 3s 15. నెక్స్ట్ 5 టేబుల్లో 25 ఎక్కడ వస్తుందమ్మా? 5 5s ఎంతమ్మా? 25. సో రిమైనింగ్ వాల్యూస్ ని నెక్స్ట్ స్టెప్ లో నోట్ చేస్తున్నాను చూడమ్మా. సో రిమైనింగ్ వాల్యూస్ అంటే మనకి ఫస్ట్ ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ డినామినేటర్ వాల్యూస్ ఏంటమ్మా? మనం క్యాన్సిల్ చేసిన తర్వాత మిగిలినటువంటి లవంలో ఉన్న విలువ, హారంలో ఉన్నటువంటి విలువలు ఎలా ఉన్నాయో చూడమ్మా. మనకి ఫస్ట్ ఫ్రాక్షన్ లో 8 న్యూమరేటర్ వాల్యూ 8 బై డినామినేటర్ వాల్యూ ఏంటమ్మా? 7. 8/7. నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్ చూడమ్మా. ఇంటూ సెకండ్ ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ వాల్యూ ఏంటమ్మా? పైన ఉన్న లవం విలువ 3 బై కింద ఉన్నటువంటి డినామినేటర్ వాల్యూ హారం విలువ ఏంటమ్మా? 5. సో చూడమ్మా 8/7 ఇంటూ 3/5. సో మనకి 2 ఫ్రాక్షన్స్ కి మల్టిప్లికేషన్ ఉంటాయి. కామన్ వాల్యూస్ ఉంటే క్యాన్సిల్ చేస్తామా. సో ఇప్పుడు కామన్ వాల్యూస్ ఏవీ లేవు కాబట్టి ఏం చేస్తాం? మనం మల్టిప్లికేషన్ అనేది సాల్వ్ చేసుకుంటాం. ఎలా సాల్వ్ చేస్తామా? న్యూమరేటర్ వాల్యూస్ ని యాజ్ ఇట్ ఈస్ గా పైన ఉన్న లవాల విలువని మనం గుణకారం చేస్తున్నాం చూడమ్మా. 8 ఇంటూ 3 8 3s ఎంతమ్మా? 24 బై డినామినేటర్ వాల్యూస్ కింద ఉన్నటువంటి హారాల విలువ ఏంటమ్మా? 7 ఇంటూ 5 7 5s ఎంతమ్మా? 35. సో మనకి ఆన్సర్ ఏంటమ్మా? 24/35 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే మాత్రం ఈజీగా సాల్వ్ చేయగలుగుతారమ్మా. వీడియోని పాస్ చేసుకొని నీట్ గా నోట్ చేసుకోండి. ఓకేమ్మా, నీట్ గా నోట్ చేసుకోవడం కంప్లీట్. నెక్స్ట్ ప్రాబ్లం కంటిన్యూ చేసుకుందాం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. 15/12 ఇంటూ 7/14. మనకి 2 ఫ్రాక్షన్స్ ఇచ్చారమ్మా, వాటిని సింప్లిఫై చేయాలి, సూక్ష్మీకరించాలంటే ఏం చేస్తామా? ఫస్ట్ ఫ్రాక్షన్ ఎలా ఉందమ్మా? 15/12. సో చూడగానే కూడా ఫస్ట్ ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ ఉన్నాయి కదమ్మా. మనకి పైన లవంలో కింద హారంలో కామన్ వాల్యూస్ మనకి ఏ టేబుల్లో వస్తాయమ్మా? ఎస్, ఏ టేబుల్ అమ్మా? 3 టేబుల్లో వస్తాయి. సో మనకి 3 టేబుల్లో 15 అనేది ఎక్కడ వస్తుందమ్మా? 3 5s 3 5s ఎంతమ్మా? 15. నెక్స్ట్ 3 టేబుల్లో 12 అనేది ఎక్కడ వస్తుందమ్మా? 3 4s ఎంతమ్మా? 12. 3 5s 15 3 4s ఎంతమ్మా? 12. నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్ ఎలా ఉందమ్మా? 7/14. ఎస్, 7/14 లో మనకి 7 14 అనేవి మనకి ఏ టేబుల్ కామన్ గా ఉంటాయమ్మా? ఎస్, 7 టేబుల్లో కామన్ గా ఉంటాయి. సో ఏం చేస్తున్నాం? 7 తో క్యాన్సిల్ చేస్తున్నాం చూడమ్మా. 7 టేబుల్లో 7 ఎక్కడ వస్తుందమ్మా? 7 1s 7. నెక్స్ట్ 7 టేబుల్లో 14 ఎక్కడ వస్తుందమ్మా? 7 2s ఎంతమ్మా? 14. సో నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తామమ్మా? మనకి ఫస్ట్ ఫ్రాక్షన్ లో రిమైనింగ్ ఉన్నటువంటి న్యూమరేటర్ వాల్యూని డినామినేటర్ వాల్యూని, నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్ లో కూడా న్యూమరేటర్ వాల్యూని డినామినేటర్ వాల్యూని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకుంటాం. సో ఎలా ఉన్నాయమ్మా వాల్యూస్ ఉన్నాయి? 5/4 ఫస్ట్ ఫ్రాక్షన్ లో పైన ఉన్నటువంటి బై కింద ఉన్న హారం విలువ ఎంతమ్మా? మనకి పైన లవం విలువ ఎంతమ్మా? 5 బై కింద ఉన్న హారం విలువ ఎంతమ్మా? 4. 5/4 ఇంటూ సెకండ్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ వాల్యూ ఏంటమ్మా? మనకి 1 బై డినామినేటర్ వాల్యూ 2. సో ఎంతమ్మా? 1/2. సో చూడమ్మా 2 ఫ్రాక్షన్స్ ఏం చేస్తున్నాం? మనకి న్యూమరేటర్ డినామినేటర్ లో కామన్ వాల్యూస్ క్యాన్సిల్ చేసామమ్మా. రిమైనింగ్ వాల్యూస్ ని యాజ్ ఇట్ ఈస్ గా నోట్ చేసుకొని మల్టిప్లై చేస్తున్నాం. 5 ఇంటూ 1 5 1s ఎంతమ్మా? 5 బై డినామినేటర్ వాల్యూస్ ఎంతమ్మా? 4 ఇంటూ 2 4 2s ఎంతమ్మా? 8. సో 5/8. చాలా సింపుల్ గా ఉన్నాయి కదమ్మా. మీకు ఎంత సింపుల్ గా ఉన్నా సరే మనం కంపల్సరీ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటేనే మనకి ఏ కాన్సెప్ట్ లో అయినా సరే పర్ఫెక్ట్ అవుతాం. సో కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇస్తానమ్మా, నోట్ చేసుకోండి. క్లాస్ ఎలా ఉందమ్మా? నచ్చిందా? ఒక లైక్ చేయండి. హోంవర్క్ ప్రాబ్లమ్స్ చూడమ్మా. ఫస్ట్ ప్రాబ్లం
8/9 ఇంటూ 2/5. సో మనకి ఇచ్చిన ఫ్రాక్షన్స్ ఏం చేస్తారమ్మా, సింప్లిఫై, సూక్ష్మీకరించండి. సో ఫస్ట్ ప్రాబ్లం 8/9 ఇంటూ 2/5. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం ఏంటమ్మా, 7/6 ఇంటూ 1/3. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడమ్మా, 21/15. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడమ్మా, 15/10 ఇంటూ 7/14. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడమ్మా, 11/22 ఇంటూ 9/15. సో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి ఏం చేస్తారమ్మా, మీ ప్రాక్టీస్ కోసమే హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నామా. వీటిని సాల్వ్ చేసి ఏం చేస్తారు, మనకి వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్ లో మీ ఆన్సర్స్ టైప్ చేయండి అమ్మా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.